చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పొత్తు పెట్టుకున్న తర్వాత ఈ పొత్తులో ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చూపించాలి, ఒకరిని మరొకరు కార్నర్ చేసుకోవాలి అని చెప్పి వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆలోచనలకు పదును పెడుతూ ఒకరి మీద ఒకరు పోటాపోటీగా వ్యూహాలు రచించుకుంటూ ఉన్నట్లున్నారు. చంద్రబాబు నాయుడు గారేమో పవన్ కళ్యాణ్కి ప్రమేయం లేకుండా ఎన్ని సీట్లు ఇస్తారో, ఎక్కడెక్కడ సీట్లు ఇస్తారో తేలక ముందే ఈ మధ్య కొన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించుకుంటూ వెళ్తూ ఉన్నారు. అండ్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుకు పోటీగా చంద్రబాబు ఇక్కడ వీళ్ళకి సీట్ ఇస్తా, ఇక్కడ వీళ్ళకి గెలిపించండి అని చెప్పి ఈ మధ్య ప్రకటిస్తున్నారు. కొందరికి ప్రామిసులు చేసి టీడీపీలోకి ఆహ్వానిస్తూ ఉన్నారు. అండ్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పోటాపోటీగా చంద్రబాబుకు ప్రామిసులు చేస్తూ ఉన్నారు, చేసి కొందరిని జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ అని చెప్పి 2 పేర్లు వినిపించేవి. ఈ మధ్య ఇంకా కొన్ని అందరికీ తెలిసిన పేర్లు మరికొన్ని వినిపించే విధంగా పవన్ కళ్యాణ్ చేరికలను ఆహ్వానిస్తూ ఉన్నారు. అందరినీ ఒకేసారి చేర్చుకునే అవకాశం ఉన్నా కూడా విడతల వారీగా చేర్చుకుంటే జనసేన బలం పెరుగుతుంది రోజు రోజుకు అని చెప్పి అనే చర్చ వస్తుంది. అండ్ అదే సమయంలోనే తెలుగుదేశం పార్టీ మీద కూడా కాసింత ఒత్తిడి తీసుకొచ్చినట్లు అవుతుంది సీట్ల పంపకాల విషయంలో అని పవన్ కళ్యాణ్ కూడా కాసింత జాగ్రత్త పడుతూ ఉన్నట్టున్నారు. అందుకే కాబోలు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కొన్ని చేరికలు ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ఈ నెల 27వ తేదీన మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ గారు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరబోతూ ఉన్నారు. ఆయనకు అనకాపల్లి ఎంపీ సీటు ప్రామిస్ చేసినట్లుగా అయితే జనసేన వర్గాల నుంచే సమాచారం ఉంది. మరి ఆయన అనకాపల్లి ఎంపీ అంటారు, మరి ఆ ఎంపీ సీటు తెలుగుదేశం పార్టీ జనసేనకి ఇవ్వబోతుందా, లేకుంటే పవన్ కళ్యాణ్ ఎట్లా ప్రామిస్ చేశాడన్నది క్వశ్చన్. మొత్తం మీద అయితే ఎంపీ సీటు అనకాపల్లి నుంచి కొనతాల రామకృష్ణ అట. ఈ చేరిక అయిపోయిన తర్వాత ముద్రగడ పద్మనాభం కూడా ఎట్లా వాళ్ళ కన్విన్స్ చేస్తూ ఉన్నారట. సో ఇక పవన్ కళ్యాణ్ ఆయన ఇంటికి వెళ్ళి మిగిలిన అన్ని విషయాలు చెబుతారు, మీకున్న డౌట్లన్నీ కూడా. సో మీరు పార్టీలోకి రండి, వచ్చిన తర్వాత అందరము కలిసే చర్చించుకొని నిర్ణయాలు తీసుకుందాం, మీకున్న ఇంకా కొన్ని డౌట్స్ ఆయన క్లియర్ చేస్తారు, మీరు ఒక టైం ఇవ్వండి అని చెప్పి ముద్రగడ పద్మనాభంని తాజాగా జనసేన నాయకులు అడిగితే సరే అని చెప్పారట. సో ఆయన కూడా మోస్ట్ ప్రాబబ్లీ జనసేనలో ఈ నెల 30వ తేదీన చేరే ఆ ప్రోగ్రాం పెట్టుకుంటున్నారట. ఆయన చేరిన తర్వాత వాళ్ళ కొడుకు ఏమైనా ఎమ్మెల్యే టికెట్ అంటున్నారు, మరి ఈయనకి ఎంపీ టికెట్ అంటున్నారు. ఎన్ని ఎంపీ టికెట్లు ఎక్కడి నుంచి తెస్తారు? సో ఇక్కడ పవన్ కళ్యాణ్ వీళ్ళకు ప్రామిసులు. అండ్ ఫిబ్రవరి 2వ తేదీ మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ బాలశౌరి. సో ఈ బాలశౌరి జనసేన పార్టీలో చేరబోతున్నారు. ఆయనకు మళ్ళీ మచిలీపట్నం ఎంపీ టికెట్, లేదు అంటే అవనిగడ్డ ఎమ్మెల్యే టికెట్, ఇవి ప్రామిస్ చేశారట. మరి ఇక్కడేమో తెలుగుదేశం పార్టీలో సీనియర్లు ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర సీట్ల పంచాయతీ పంపకం పూర్తి అవ్వకముందే, ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏమేమి సీట్లు ఇస్తారో అనేది తేలకముందే పవన్ కళ్యాణ్ కూడా ఈ పంపకాలకు పూనుకున్నారు. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ పోటాపోటీగా ప్రామిసులు చేసి మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి పార్టీలోకి చేర్చుకొని, మరి ఇలా పొత్తులు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు ఉంటాయా, బ్రేకప్ అవుతాయో తెలియడం లేదు. కానీ ఎవరి బలం అయితే వాళ్ళు పెంచుకొని ఒకరి మీద మరొకరు పెత్తనం, ఆధిపత్యం, ఒత్తిడి తీసుకొచ్చే రాజకీయాలకైతే వీళ్ళిద్దరూ తెరలేపారు. మరి ఎన్నికలు వచ్చేసరికి ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారో, లేకపోతే ఎవరొకరు అడ్జస్ట్ అయ్యి పొత్తులో అడుగు ముందుకేసి ఎన్నికలను ఎదుర్కొంటారో చూద్దాం.